వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులుగా బృహత్తర బాధ్యతలు స్వీకరిస్తూ ముందుకు సాగుతున్న జంగారెడ్డిగూడెం ప్రాంత నాయకులు జట్టి గురునాథరావు పుట్టినరోజు వేడుకల సందర్భంగా పలు ప్రాంతాలలో మజ్జిగ పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం మరో విశేషం. జంగారెడ్డిగూడెంలో బోసుబొమ్మ సెంటర్ నందు నిర్వహించిన కార్యక్రమంలో బిలాల్ మసీద్ మాజీ అధ్యక్షులు షేక్ అక్బర్, కుక్కల ధర్మరాజు, వైఎస్ఆర్సీపీ పట్టణ మండల అధ్యక్షులు కర్పూరం నాని, ఓరుగంటి నాగేంద్ర, పూర్వ కౌన్సిలర్ నేకూరి కిషోర్, అయినాల రమణమూర్తి పాల్గొన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద మజ్జిగ వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కుక్కల ధర్మరాజు, పాములపర్తి శ్రీనివాస్, వీరవల్లి సోమేశ్వరరావు, సిరిబత్తుల శ్రీను, చలమాల శ్రీనివాస్, గొత్తు సత్యనారాయణ, మిర్చి కృష్ణ, వీరవల్లి సోమేశ్వరరావు, పల్లా గంగాధర్, కొనకల ప్రసాద్, భావన ఋషి పాల్గొన్నారు. అదేవిధంగా కోర్టు సెంటర్ నందు బాటసారులకు, ప్రయాణికులకు భారీ ఎత్తున మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో రఫీ, బోడా కృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మజ్జిగ ప్యాకెట్లను భారీ స్థాయిలో వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో షరీఫ్, జమీర్ బేగ్, గణపతి, సేమకుర్తి సాయి, అనిల్ యాదవ్, శేషారెడ్డి, చరణ్ రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా బొట్టాయిగూడెం రోడ్డు నందు చంద్రశేఖర కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న జేజీఆర్ నగర్ బస్సు షెల్టర్ వద్ద మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి సోమేశ్వరరావు, గొల్లపూడి కృష్ణ, కొండపల్లి పుల్లయ్య, గోపి, బన్ను, ధనుష్ పాల్గొన్నారు. అదేవిధంగా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే విశ్వమాత మదర్ తెరీసా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు పుట్టినరోజు పురస్కరించుకుని సేవా స్ఫూర్తి చాటారు. నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా అమ్మ ప్రేమ ఆదరణ సేవా కేంద్రంలో పిల్లలకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కుక్కల ధర్మరాజు, చిత్తపూరి శేఖర్, వీరవల్లి సోమేశ్వరరావు, బొరుసు ప్రసాద్, అమ్మ నిలయం శ్యాంబాబు, తాడేపల్లి ఉమా, అనిల్, గగ్గల కిరణ్, కుమారి, జీడిగంటి రామారావు, ఆరిఫ్, రవి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు పుట్టినరోజును పలువురికి ఆదర్శంగా నిలిపే విధంగా నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. దూత ఉంటే దాతకు కొదవు లేదన్న రీతిలో సామాజిక సేవా నిరతిని చాటారు. పట్టణానికి చెందిన సీతా మహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమానికి నెలకు సరిపడే విధంగా కిరాణా సరుకులు వితరణ చేశారు. వృద్ధుల ఆకలిని తీర్చే విధంగా నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చూపరులను ఆలోచించే విధంగా చేశారు. పుట్టినరోజు వేడుకలకు కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకోవడం కాదని, ఎదుటివారి కష్టకాలంలో పాలు పంచుకోవాలి అనే జట్టి గురునాథరావు స్ఫూర్తితో ఆశ్రమాలకు కిరాణా సరుకులు వితరణ చేసినట్లు తెలిపారు. తమలాగానే ఆశ్రమంలోని వృద్ధులను, వికలాంగులను, అనాథలను ఆదుకునే విధంగా సేవలు చేయాలని పిలుపునిచ్చారు. కల్పించాలని అందరూ కూడా ఆయన్ని కలుసుకుని ఆయన విషయం చెప్పాలని, అలాగే అందరికీ కూడా ఏదో ఒక విధంగా మేము ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రకంగా మేము ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. మరి గురునాథం గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మరి ఈ ప్రాంతంలో ఇంచుమించుగా 20,000 మందికి సొంత ఇంటి కాలం నెరవేర్చినటువంటి ఘనత మరి ఈ మెట్ట ప్రాంతంలో ఎవరైనా ఉన్నారంటే అది జట్టి గురునాథరావు గారు. అలాగే అనేక కార్యక్రమాలు ఆపదలో వస్తే నేనున్నానని, కష్టంలో వస్తే నేను చెయ్యొత్తిస్తానని, అలాగే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఇంకొక రింగ్తో మరి ఆయన స్పందించి మరి ఆయన ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎవరికైతే వాళ్ళకి మరి అక్కడ ఉన్న పరిస్థితికి వెళ్ళి మీరు వెంటనే దాన్ని రెక్టిఫై చేయమని చెప్పడం, అలాగే నేనున్నానని చెప్పే నాయకులు ఎవరైనా ఉంటే మరి గురునాథరావు గారు. మరి ఆయన పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మాకే కాదు ఈ గ్రామానికి కూడా అన్నదండగా ఉండాలని, మరి గ్రామ అభివృద్ధిలో కూడా మరి చేయాలని, మరి ఆ భగవంతుడు మంచి ఉన్నతమైన పదవిని అధిరోహించాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జన్మదిన పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెట్ట ప్రాంత సీనియర్ నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలనటువంటి మరి శ్రీ జట్టి గురునాథరావు గారి జన్మదినం సందర్భంగా మరి జంగారెడ్డిలో ఉన్నటువంటి సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ దగ్గర ఉన్నటువంటి అనాథులకు, అలాగే అభాగ్యులకు నెల రోజులు సరిపడగా మరి ఆహార పంపిణీ, బియ్యం కానీ అలాగే పప్పు ధాన్యాలు అన్నీ కూడా వాళ్ళందరికీ నెల రోజులు సరిపడగా ఆ సరుకులు పంపిణీ చేయడం జరిగింది జట్టి యూత్ ఆధ్వర్యంలో. అలాగే అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ ఆశీస్సులు నింపుకొని మా గురునాథరావు గారు ఎన్నో పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మా అందరికీ అన్నదానంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఉపాధి హామీ పనుల కూలీలకు మజ్జిగను వితరణ చేశారు. ఎండవేడి నుంచి ఉపశమనం కలగడానికి మజ్జిగను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ఎండర్ కాలనీ వైఎస్ఆర్సీపీ కాలనీ అధ్యక్షులు బద్దె ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో
ఉపాధి హామీ పనిచేసే వారికి మజ్జిగతో పాటు బిస్కెట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు గొబ్బల విజయబాబు, యువజనం విభాగ అధ్యక్షుడు వెంకటరమణయ్య, ఆ పార్టీ నాయకులు పనిది రమణయ్య, బద్దె ప్రసన్న కుమార్, పోసి, సబ్బర్, నారాయణ, శ్రీకాంత్, హుస్సేన్, లక్ష్మణ్, ఉమా, పద్మ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ 4వ వార్డు నందు వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. 4వ వార్డు అధ్యక్షులు పల్ల వెంకటరమణ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ విభాగ అధ్యక్షులు చిప్పాడ వెంకన్న మాట్లాడుతూ, ఈ మెట్ట ప్రాంతంలోని క్రమశిక్షణ కలిగిన నాయకుడు అని, ఏ సమయంలోనైనా ఆపద వచ్చిందని ఆయన దగ్గరకు వెళితే వెంటనే స్పందించే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు ఎస్సీసీఎల్ విభాగ అధ్యక్షులు మద్దిపాటి శ్రీను, బీసీసీఎల్ విభాగ ఉపాధ్యక్షులు మాచవరపు నాగేంద్ర, కోనపాము అయ్యన్న, పోలిపోయిన గణేష్, అడ్డాల శ్రీను, జంగా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు పుట్టినరోజును పంగిడిగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా బూత్ కమిటీ వింగ్ జనరల్ సెక్రటరీ వనచర్ల లింగస్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఒకరికొకరు పంపిణీ చేసుకున్నారు. సుమారుగా 500 మంది ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అడవికొట్టు రవి, ధనలక్ష్మి, బిరుదుగడ్డ రాజు, మాజీ సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు, పడాల శ్రీనివాసరావు, మాండ్రు నాగార్జున, కుంచె రాజు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మెట్ట ఏజెన్సీ నాయకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పుట్టినరోజు సందర్భంగా 100 పడకల ప్రభుత్వాసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. జట్టి గురునాథరావు నాయకత్వం వర్ధిల్లాలి, జిందాబాద్ జట్టి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు జట్టి ఆదిత్యతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, పట్టణ, రూరల్ కార్యకర్తలు తరలివచ్చారు. మెట్ట ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి జట్టి గురునాథరావు చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధిలో గురునాథరావు పాత్రను వివరించారు. జనం గుండెల్లో నిలిచే సింహం జట్టి గురునాథరావు అన్నా, అడుగడుగున అండగా నిలిచే మన అన్నా.
మనిషివి, కష్టపడే జనాల పక్కన నిలిచిన శక్తివి, సాధారణ కలలను సత్యాలుగా మార్చే దేవుడివి, ప్రతి ఇంటి ఆశలను ముందుకు తీసుకెళ్లే శక్తివి అన్నా. ఈ పుట్టిన రోజు కేవలం వేడుక కాదు, వేలాది మనసుల ప్రేమకు గుర్తు. ఈ ప్రయాణం ఇంకా ఎంతో ఎత్తుకు చేరాలి, నీ పేరు తరతరాలకు